Let us discuss the principle of operation of an alternator. ఈ వీడియోలో మనం ఆల్టర్నేటర్ 3-phase అవుట్పుట్ని ఎలా జనరేట్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. జనరల్గా ఆల్టర్నేటర్ ఈజ్ నోన్ యాజ్ అ ఏసీ జనరేటర్. అంటే జనరేటర్కి ఇన్పుట్ మెకానికల్ పవర్ ఇస్తే అవుట్పుట్ ఎలక్ట్రికల్ పవర్ డెవలప్ అవుతుంది. అంటే మనం రోటర్కి ఎక్స్టర్నల్గా ప్రైమ్ మూవర్ని యూజ్ చేసుకొని మెకానికల్ ఇన్పుట్ ఇస్తాము. అండ్ ఆల్టర్నేటర్లో ఉండే 3-phase వైండింగ్ అంటే జనరల్గా ఆర్మేచర్ వైండింగ్ అంటాము. ఆల్టర్నేటర్లో అది స్టేటర్ మీద ప్లేస్ చేసి ఉంటుంది. సో అక్కడ మనకి 3-phase పవర్ అనేది డెవలప్ అవుతుంది. సో జనరల్గానే ఆల్టర్నేటర్ కన్స్ట్రక్షన్లో స్టేటర్ ఉంటుంది, రోటర్ ఉంటుంది. స్టేటర్ మీద ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది, 3-phase వైండింగ్ ఉంటుంది అది కూడా. సో ఇందులో మనకి 3-phase సప్లై అనేది డెవలప్ చేస్తుంది. అంటే ఏదైతే అవుట్పుట్ ఉంటుందో ఆల్టర్నేటర్ నుంచి అది ఈ ఆర్మేచర్ వైండింగ్లోనే డెవలప్ అవుతుంది. అండ్ రోటర్ మీద డీసీ వైండింగ్ ఉంటుంది. అంటే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ పోల్స్ని డెవలప్ చేయడానికి ఇక్కడ డీసీ అంటే వైండింగ్ని ప్లేస్ చేస్తాము, దానికి డీసీ సప్లై తోటి ఎగ్జైట్ చేస్తాము. సో ఎప్పుడైతే రోటర్ వైండింగ్ అనేది డీసీ సప్లై నుంచి ఎగ్జైట్ అవుతుందో అది ఆల్టర్నేటివ్గా నార్త్ అండ్ సౌత్ పోల్స్ని డెవలప్ చేస్తుంది. అంటే పక్క పక్కన ఉండేవి సేమ్ పోల్స్ ఉండవు. ఒకటి నార్త్ ఉంటే ఇంకోటి సౌత్ ఉంటుంది, దాని నెక్స్ట్ నార్త్ అండ్ దెన్ సౌత్ ఇలా కంటిన్యూస్గా ఫామ్ అవుతాయి డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఆన్ ద రోటర్. అది దేనికి డిజైన్ చేసి ఉంటే అనే నెంబర్ ఆఫ్ పోల్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే మనం మెకానికల్ ఇన్పుట్ని ఎక్స్టర్నల్ ప్రైమ్ మూవర్ ద్వారా మనం ఆల్టర్నేటర్ రోటర్కి అప్లై చేస్తామో అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. అంటే ఎక్స్టర్నల్గానే రొటేట్ చేస్తారు. సో అప్పుడు ఈ రొటేట్ అవుతున్న పోల్స్ అనేవి అంటే నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఏవైతే ఫామ్ అయినాయో డీసీ సప్లై ద్వారా, సో అవి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ స్టేషనరీగా స్టేటర్లో ఏవైతే కండక్టర్స్ ప్లేస్ చేసి ఉన్నాయో అంటే 3-phase వైండింగ్స్ వాటిని కట్ చేస్తాయి. సో అకార్డింగ్ టు ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ స్టేషనరీగా ఉన్న స్టేటర్ కండక్టర్స్ని రొటేటింగ్ ఫ్లక్స్ లైన్స్ కట్ చేస్తాయి. కాబట్టి స్టేషనరీ ఆర్మేచర్ కండక్టర్స్లో ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఆల్టర్నేటింగ్ నేచర్లో ఉంటుంది. అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ సైకిల్ కూడా ఉంటుంది. అంటే బికాస్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఆన్ ద రోటర్. అంటే ఓ పర్టికులర్ కండక్టర్ని అజ్యూమ్ చేసుకుంటే ఎప్పుడైతే రోటర్ రొటేట్ అవుతుందో ఒకసారి నార్త్ పోల్ ఫ్లక్స్ వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఇంకొకసారి సౌత్ పోల్ ఫ్లక్స్ వలన ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఒకటి పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఉంటే ఇంకొకటి నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఉంటుంది. కాబట్టి ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఉంటాయి. సో ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. సో దిస్ డైరెక్షన్ ఆఫ్ దిస్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కెన్ బి ఫౌండ్ బై యూజింగ్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసి డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని కనుక్కోవచ్చు. అండ్ ఇది పాజిటివ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఉంటాయి కదా ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్కి, దానికి ఓ సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. That frequency is given by F is equals to NP by 120, where N is a speed of the rotor at which it is rotating. P is a number of poles on the rotor. ఇది ఎలక్ట్రికల్ డయాగ్రాము. సో ఇది రోటర్ వైండింగ్ ఫిగర్లో కనిపించేది. అండ్ దిస్ is rotor winding. This is 3-phase star connected stator winding. ఇవి ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్స్కి ఫేజర్ డయాగ్రామ్. ఇవి 3 ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్కి కూడా 120 ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. అంటే 3 ఈక్వల్ ఫేజ్ డిఫరెన్స్ని కలిగి ఉంటాయి. 120 120 120 ఉంటాయి. సో ఈ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ అంటే వోల్టేజ్ వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్పీడ్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద రోటర్, డీసీ ఎగ్జైటేషన్. అదే ఫ్లక్స్ దేని మీద డిపెండ్ అవుతుంది,
ఎగ్జైటేషన్ మీద, రోటర్కి ఎంతైతే సప్లై ఎగ్జైటేషన్ ఇస్తున్నామో దాని కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫిగర్ 2లో ఉన్నట్టు ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్స్కి 120 degrees ఎలక్ట్రికల్ డిఫరెన్స్ ఉంటుంది.